సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిస్టోలో 78. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో గైస్, ఈ రోజు మనం ఏడికి పోతున్నాం అంటే నిన్నటి వీడియోలో చెప్పినా కదా, మన బండి ఖరాబ్ అయింది, మళ్ళీ దాన్ని తీసుకొని పోతున్నామని. సో ఈ రోజు ఇప్పుడు పోతున్నాం అనమాట. మా ఫ్రెండ్ అడుస్తున్నట్ట. ఇప్పుడు ఆ బండిని రూపాయలు తీసుకొని దాన్ని ఏదైతే మనము ఆ స్పార్క్ ప్లగ్ అయితే ఉందో దానికి కరెంట్ అందుతలే అని మా బాబాయ్ చెప్తున్నా అనమాట. సో ఆ కరెంట్ ఏదైతే అందుతలేదో దాన్ని మెకానిక్ కాడికి తీసుకుపోయి సో చూపిద్దాం. దానికి ఏమైందో తెలుసలేదు. మొన్నేమో కీస్ పోయింది, ఈ రోజు మా బండే స్టార్ట్ అవుతలేదు మొత్తానికి. సో కాబట్టి ఇప్పుడైతే పోదాం. మా ఫ్రెండ్ గారు వస్తున్నాడు అనమాట. సో వాడు బండి తీసుకొని రాగానే ఫస్ట్ ఆ బండి కాడికి పోదాం. దాని కండిషన్ చూస్తే మీరు షాక్ అయిపోతారు అనమాట. అంత మంచి కండిషన్ లో ఉంది బండి. ఫస్ట్ ఆ బండి కాడికి పోవాలి. వాడు రాని దూసుకాడు వస్తుందంట. సో వాడు రాగానే ఆ బండి కాడికి పోదాం. అది ఏంటంటే మొత్తం బండి ఖరాబ్ అయిపోతుంది. ఖరాబ్ అవ్వడం వల్ల అది పని చేస్తలేదు. అన్ని డబల్ పనులు అవుతున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఆ బండిని తీసుకొని పోవాలి మనం. అది ఒక పెద్ద పని కాదు సార్. బండిని తీసుకొని దక్క కొట్టుకుంటే తీసుకోవాలంటే పెద్ద పని వచ్చిండు. సో ఇప్పుడు డైరెక్ట్ ఆ బండి కాడికి పోదాం అన్నమాట. సో ఆ బండి కాడికి పోగానే అంతా సెట్ అయిపోతుంది. ఏంటంటే ఆ బండి మొత్తం దుమ్ము పట్టింది. ఆ లాక్ కూడా మొత్తం మళ్ళా పడతలేదు ఆ లాక్ దాంట్లో. సో ఆ బండి కాడికి పోయి బండిని చూపిస్తాం. సో మన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో చరణ్ గాడు వచ్చిండు. పోదామా? చలో ఇప్పుడు బండి కాడికి పోదాం. బండి కాడికి పోయినాక మీకు బండిని చూపించాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. అప్పటిదాకా బండి కాడికి వచ్చేసినాం అనమాట. బండి కండిషన్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. సో ఇది మన బండి కండిషన్. సీట్ చూడండి, మొత్తం మినిగిపోయి, సీట్ మొత్తం మినిగిపోయి, మొత్తం దుమ్ము అయిపోయింది బండి మొత్తం. సో ఇప్పుడు ఈ బండిని బొడుపల్ దాకా వేసుకోవాలి. దాకా కొట్టుకుంటే స్టార్ట్ కూడా అయితే లేదు. మొన్న స్టార్ట్ చేయడానికి ట్రై చేసినాం కానీ స్టార్ట్ అయితే లేదు అనమాట. సో కీస్ తీసుకొని పోయి ఈ బండిని తీసుకోవాలన్నమాట. అండ్ మొత్తం అంతా బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏదైతే ఈ స్పార్క్ ప్లగ్ ఏదైతే ఉందో అదైతే కరెంట్ అందుతలేదు అంత బండికి. మొత్తం రస్ట్ కూడా పట్టేసింది బండి మొత్తం. చినిగిపోయింది చెప్పాలంటే. ఈడ ఇనిగిపోయింది, ఈరోజు ఇనిగిపోయింది, మొత్తం అంతా ఇనిగిపోయింది. సో ఇప్పుడు దీని బండి కీస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. ఫస్ట్ కీస్ తీసుకొని వెళ్దాం పండు. ఇక్కడ ఉండి టైం వేస్ట్ అని అన్ని తీసుకొని డైరెక్ట్ స్టార్ట్ చేసి కూడా లాభం లేదు. ఎందుకంటే దాన్ని తీసుకొని పోవాలి. ఫస్ట్ దాన్ని తీసుకొని పోతేనే ఏదైనా నడుస్తుంది. ఎప్పటిదాకా ఏం చేయలేం. సో కీస్ తీసుకున్నాక సో గాయ్స్, మేము బండి తీసుకొని పోతుంటే ఒక స్ట్రేంజర్ అన్న హెల్ప్ చేస్తున్నాం అనమాట మా కాడ. సో ఇప్పుడు మేము పోతున్నాం వాడికి. మేమేదో మా అంచుల మేము కొడుతుంటే బ్రదర్ వచ్చి హెల్ప్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఈ వీడియో వస్తే మేబీ చూసే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టోయింగ్ అవర్ బైక్. ఎందుకంటే బండి అదేందన్నమాట. అయ్యో బ్లాగ్ తీసి కూడా వస్తున్నా నేను. వస్తున్నావు. సో గైస్, ఇంకా మధ్యలో కొట్టుకుంటూ పోతున్నాం అంటారు. ఆ బ్రదర్ వెళ్ళిపోయాడు. కొద్దిసేపు దాకా హెల్ప్ చేసింది కానీ తర్వాత నో హెల్ప్ అనమాట. ఇక ఆయన పోయిన ఆయన కూడా పనులు ఉంటాయి కదా. సో ఇప్పుడు అరే స్ట్రైట్ పోనీ అరే. సో వాడు ముందు పోతున్నాడు, నేను వెనక పోతున్నా. కొద్దిగా జింజీలు పోయి ఆ బండి పని ఏదైతుందో కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ ఇంటికి పోవాలి. ఇంటికి పోవాలంటే ఒక స్పాట్ ఉంది అనమాట. మళ్ళీ ఆ స్పాట్ కాడికి పోయి మన ఫోటోలు దిగామంటుంది చరణ్ గారు. సో ఆ ఫోటోలు దిగి మళ్ళీ వెళ్ళి బ్యాక్. అరే రూటే బంద్ చేసారు మా కాలేజ్ పట్టుకుని. బండి చేసాం అనమాట. బండి చేసి ఇప్పుడు మళ్ళీ ఎడుకో బయటికి తీసుకోవట్లేదు చరణ్ గారు. ఇప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటాం. ఎన్నో రోజుల తర్వాత సో ఫైనల్ హెల్మెట్ వేసుకుని కాదు చరణ్ గారు. చాలా రోజుల తర్వాత ఇడు హెల్మెట్ యూజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ బండి చేసాం. టైం పడుతుంది అంట. 7 o'clock అట్లా రమ్మన్నాడు ఆయన. దాన్ని ఏమైందో తెలుసా, ఏమైనా వైరింగ్ ప్రాబ్లమా లేకపోతే మన పాట పోయిందా అర్థమైతే లేదు. సో ఆయన ఎక్కా అన్నాడు. 7 o'clock కి మళ్ళీ రమ్మన్నాడు. 7 o'clock వచ్చి ఏమైతే చూద్దాం. ఇప్పుడైతే డైరెక్ట్ పోతున్నాం. ఏడికిరా చూద్దాం. నిన్న ఒక ప్లేస్ పోయినాం అనమాట. సో మళ్ళీ అదే ప్లేస్ కి మేము పోతున్నాం రేపు. ఫోన్ తీసుకోలేదు. నిన్న ఫోన్ తీసుకోలేమంట. నిన్న కరెంట్ లేకపోయింది. నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు. ఆల్మోస్ట్ 20 ఉండే ఛార్జింగ్. ఫోన్ ఏం తీసుకోవద్దామని ఫోన్ కూడా తీసుకోవాలి. డైరెక్ట్ ఊరికే వెళ్ళిపోయాం. సో ఈ రోజు మళ్ళీ ఇప్పుడు పోదాం అనమాట తీసుకొని. టైం కూడా అవుతుంది. ఇంకా మా ఫ్రెండ్ గారు ఇంకోటి వచ్చేటోడు ఉన్నాడు. సో వాడిని తీసుకొని పోతాం. నువ్వు మెల్లగోనిరా నాయన. సో ఇప్పుడైతే పోతున్నాం ఆడికి పోయినాక తెలుస్తుంది ఏమైతే. ఆయన ఆ బండి ఆల్మోస్ట్ 1 week నుంచి అట్లా పక్కకు పడేసింది. సో దాంతో కూడా ఏదో ఒక పని ఉంటుంది కదా. సో ఆ పని వల్ల ఇక ఏం చేయలేకపోతున్నాం. సో బండి ఇచ్చేసి వచ్చినాం. ఇప్పుడు
తర్వాత సంగతి తర్వాత గైస్. బండి అయితే ప్రాపర్ ఇచ్చేసినాం. మళ్ళా 7 o'clock అట్లా వచ్చి ఆ బండి తీసుకొని వెళ్ళిపోయాం అనమాట. బండికి ఎంత అవుతుందో ఏమైతుందో తెలియదు, దానికి మళ్ళీ కాస్ట్, రిపేర్ కాస్ట్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ చూసుకోవాలి కాబట్టి తర్వాత మళ్ళీ ఆ బండి కాడి గైస్. ఈ చరణ్ గారు రోజు కొత్త ప్లేస్ కి తీసుకొస్తున్నాడు అనమాట. ఈ రోజు ఏదో గుట్ట మీద తీసుకొచ్చారు. ఈ రోజు ఈ గుట్ట మీద తీసుకొచ్చాను గైస్. అంత గుట్ట మీద తీసుకొచ్చిన. ఆ గుట్ట ఎక్కుతున్నాం. గుట్ట ఎక్కుతుంటే ఏమైతే ఒకసారి ఇడికేడికి ఎక్కుతున్నారు గట్లా రన్ ట్రెక్కింగ్ చేస్తున్నాం గైస్. అన్ని ముళ్ళ కంపలు అవన్నీ ఉన్నాయి. మేమందరం ఇంటికి వెళ్ళిపోతున్నాం. పైనకి పోయినాక లొకేషన్ క్రేజీ ఉంటుంది. మొన్న ఒకసారి వచ్చినాం, వీడియో తీయలే కానీ ఆ రోజు వచ్చినప్పుడు అయితే క్రేజీ ఉండే లొకేషన్. సో మళ్ళా ఇవాళ వస్తున్నాం. నిన్న ఫోన్ తీసుకురాలే అనమాట, ఎందుకంటే నిన్న ఛార్జింగ్ లేదా అసలు చెప్పినారా? ఇంకోసారి ఏముంది. సో సో పోతున్నాం. ఇక్కడ అన్ని ముళ్ళు ఉన్నాయి గాయస్, ఎక్కడనే కట్టలేదు. అరే చరణ్ ఎట్లా ఎక్కుతున్నావురా నాయన నువ్వు? అమ్మో నేను కిందున్నా, వాళ్ళు ఎక్కేసారు పైకి. అరే లొకేషన్ అయితే ఎంత క్రేజీ ఉంటుంది అంటే పైకి ఎక్కినాక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇదంతా మట్టి రాళ్ళు జారిపోతుంది. సో జాగ్రత్త చూసి ఎక్కాలి. అమ్మా దేవుడా, చరణ్ గారు పట్టుకుంటాడు గైస్ కెమెరా. దిస్ గై గోయింగ్. సో గైస్ ఫైనల్ వచ్చేసినాం. ఇంత క్రేజీ చూడండి లొకేషన్. దగ్గర నుంచి చూపిస్తా. దగ్గర చెప్పినా వీడియో షేక్ అయితే. సో ఇట్లా మంచి లొకేషన్ లోకి వస్తున్నాం అనమాట. ఏంటిది ఆర్తిగా ఉంటుంది చూడబట్టి ముళ్ళు ఉంటాయి కూడా దానికి. రైట్ అని పేరు ఏమంటారా? ముళ్ళ పన్న. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం ఇదంతా ఏదైతే ప్లేస్ ఉందో. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి కాదు కానీ, సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతాం. కొద్దిసేపు ఉండి మళ్ళీ బండి కాడికి పోతాం అనమాట. అరే ఓ చూడరా నాయన, అరే ఆగురా నా కోసం. సో అయితే నేను కిందికి దిగినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. వీళ్ళు గబ్బగా వెళ్ళిపోతారు నన్ను దాటి. మళ్ళీ నేను ఒక 1 week నుంచి తనలాడిన తర్వాత సో బండి ఇప్పుడు రెడీ అయింది అనమాట. ఇక పోతుంది. సో ఇక వీడియో కూడా వచ్చింది కదా. ఒక 1 week నుంచి తల్లాడుతున్నాం అనమాట ఈ బండి రెడీ అయ్యే నుంచి. సో ఇప్పుడు రెడీ అయింది అండ్ పోతున్నాం. ఎంత అయింది? ఒక 200 rupees అయినట్టుంది. దీన్ని స్పార్క్ ప్లగ్ ఏం పోలే, జస్ట్ ఏదైతే వైరింగ్ ఉందో ఆ వైరింగ్ పోయిందనమాట. ఇక్కడ యాక్సిడెంట్ అయిందా? వైసారి యాక్సిడెంట్ అయింది. అది వెనకాల యాక్సిడెంట్ అయిందట హాస్పిటల్ కదా. సో ఇంటికి పోతున్నాం. ఇదంతా పొద్దున్న నుంచి తిరిగి ఆగమైనాం. ఆడికి పోయినాం, వ్యూ పాయింట్ కాడికి పోయినాం. ఆడ కొంచెం టైంపాస్ చేసి ఇప్పుడు ఇంటికి అయితే పోతున్నాం. ఫైనల్గా మన బండి అయితే రెడీ అయింది కదా. మళ్ళీ తర్వాత తిరగవచ్చు. ఇప్పుడు అర్జెంట్ పని ఉన్నప్పుడల్లా ఈ బండి ఉండకపోతుండే అనమాట, ఏదో ఒకటి ఇక తనలాడుకుంటూ పోతుండే. సో ఇప్పుడు ఈ బండి కూడా వచ్చేసింది. బండి మీద పోదాం బయట. తర్వాత ఎక్కడికన్నా పోవాలన్నా అర్జెంట్ పని ఉన్నా ఇది ఉండదు. ఐస్ క్రీమ్ తింటా బయట. సో ఫైనల్గా మన బండి అయితే వచ్చేసింది అనమాట. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం గాయస్. మనం బాబాయ్ ఇంతసేపు బండి వేయించి నాకు పైసలు ఇవ్వాలి. నాకు మనం చూసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న నుంచి కార్ కోసం, బండి కోసం వరుణ్ బాగా కష్టపడుతున్నాడు. అయినా వాని అవసరానికే బండి చేయించింది. ఇప్పుడు నాకంటే ఎక్కువ వీడియో తిరుగుతాడు. మావాడు బండి మీద వేసుకొని తిరుగుతాడు. నాకు అవసరం తక్కువ బండితో, వానికే ఎక్కువ అవసరం. అందుకే ఆయన కష్టపడి చేయించుకొని వచ్చింది. ఇలా ఎంత పని ఉన్నని ఆ పని అంతా వదిలిపెట్టుకొని మరీ పోయి బండి చేయించుకొని వచ్చుకున్నాడు. ఇలా వాడు చాలా గ్రేటర్ లోకి నువ్వు. సో ఇక అన్ని పని చాలా పనులు ఉన్నాయి నాకు కూడా, కాబట్టి అవన్నీ వదిలేసుకొని ఈ పని వేయించుకొని వస్తున్నాం ఇంటికి పోయి. ఐస్ క్రీమా? సో ఐస్ క్రీమ్
ఎన్ని ఐస్ క్రీమ్ వద్దు నాకు, క్యాంప్ కావాలి నాకు. అవన్నీ ఎందుకు 20 రూపీస్ ఐస్ క్రీమ్ 10 రూపాయలేగా. సో సో గైస్ ఫైనల్గా ఎన్నో పనులు ఆపుకొని బండి రెడీ చేసినాం. ఎండలా ఇది బండి తీసుకోనికి ఎంత దమ్ అయిందంటే పిచ్చిలు అయిపోయింది అయితే ఈ బండి తీసుకొని. ఎందుకంటే స్టార్ట్ అయితే లేదు, ఇలా దక్క ఒకటి స్టార్ట్ చేద్దామన్నా అది కూడా అయితే లేదు. మొన్న దక్క ఒకటి చూసిన, కాకపోతే ఆడవారికి స్టార్ట్ చేసి మళ్ళీ బంద్ అయిపోయింది. ఇక ఈరోజు అయితే మొత్తానికి ఫైనల్గా అయిపోయింది మన బండి పని. చాలా రోజులు కష్టపడ్డాం అనమాట దీనికి. 1 వీక్ ఇది అసలు బండి స్టార్ట్ కాలేదు. మా బాబాయ్ కూడా మస్తు పనులు ఉండే బండి ప్రతి చోటికి కార్ తీసుకోలేము కానీ బండి మీద కూడా పోవచ్చు కాబట్టి బండి స్టార్ట్ కాలే. ఇక ఈ బండి పని చేసేలే అని మా బాబాయ్ కూడా అన్ని పనులు ఆపుకుంటాం, అంతేనా? మా బాబాయ్ అన్ని పనులు ఆపుకొని ఇక ఈ రోజుకి ఇక బండి స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి మళ్ళీ ఏమన్నా వర్క్ ఏది ఇంపార్టెంట్ వర్క్ నీ బండి వేసుకొని వెళ్ళిపోతుంది అయిపోయి. దీంట్లో పెట్రోల్ పోస్తే అయిపోతుంది, మనం ఏడికన్నా పోవచ్చు. ఇక ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయినాక చెప్తాం. ఫైనల్గా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. పొద్దున్న నుంచి తిరిగి చదవలేని అండ్ ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాం. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి జల్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి నుంచి కూడా కొత్త కాంటెంట్ వస్తుంది. చెప్పు బాబాయ్, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మా బాబాయ్ మాట్లాడలేదు, చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, జర సపోర్ట్ చేయండి అందరూ. సపోర్ట్ చేయండి గైస్.